నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ కనుమ రోజు శుభాకాంక్షలు. జనవరి 15వ తారీఖు 2025 బుధవారం నాడు కనుమ పండుగ. అయితే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం నాటి పంచాంగంలో సూర్యోదయ సమయము ఉదయం 6:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:58 వరకు. ఈ రోజు తిథి విదియ తెల్లవారుజామున 3:25 వరకు. తదుపరి తదియా తిథితో పాటు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉదయం 10:27 వరకు. తరువాత ఆశ్లేష నక్షత్రం. వర్జం రాత్రి 11:42 నుంచి రాత్రి 1:21 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:03 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:25 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. యమగండ కాలము ఉదయం 8:16 నుంచి ఉదయం 9:39 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:17 నుంచి 6:05 వరకు. అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం కూడా ఈ రోజు లేదు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. నమస్తే. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ప్రత్యేకించి ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున కనుమ పండుగ శుభాకాంక్షలు. అయితే ఈరోజు అంటే జనవరి 15, 2025 తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు సూచనలు ఏమిటి అనే అంశంలో మేషరాశి వారికి చూసినట్టయితే, మేషరాశిలో ఉండే విద్యార్థులకు కష్టానికి మించిన ఫలితాన్ని పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు పని స్థలంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పై అధికారుల యొక్క ప్రోత్సాహం మీకు అందుబాటులో ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఉమ్, స్థిర చరాస్తులను కొనుగోలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈ రోజు చేసినట్టయితే మంచి ఫలితాలు ముందు ముందు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రేమాభిమానాలు, సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వ్యవసాయదారులకు నీటి వనరులను కనుక సక్రమంగా వినియోగిస్తేనే తప్ప పంటలు మెరుగ్గా పండే అవకాశం లేదు. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల కోసము ఈ రోజు అస్సలు ప్రయత్నం చేయకండి. ఈ రోజు రైతుల కోసం పండగ కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్క రైతు పశువులను గౌరవించండి. భూమాత పూజ చేయండి. పశువులకు తగిన ఆహారాన్ని పెట్టి వాటి యొక్క ఆశీస్సులను తప్పనిసరిగా తీసుకోండి. తరువాత రాజకీయ నాయకులకు మీ యొక్క వ్యూహాలు, మీ యొక్క పథకాలు అనుకున్న ఫలితాల్ని అనుకున్న సమయానికి ఇస్తాయి. ప్రజలలోనూ అధిష్టానంలోనూ మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి స్పందన వచ్చి మంచి అవకాశాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యి మీకు పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. కొత్త కొత్త కంపెనీలను మీకు అంటే ఆఫర్ చేస్తాయి. మంచి జాబ్స్ కోసము మిమ్మల్ని పిలిచే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు దీర్ఘకాలికంగా పీడించే అవకాశానికి ఈ రోజే బీజం పడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారస్తులకు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్యవేత్తలకు నూతన భాగస్వామ్యాలు ఈ రోజు లాభాలు తెచ్చిపెడతాయి కాబట్టి కొత్త కొత్త పార్ట్నర్షిప్ మీరు అగ్రిమెంట్స్ ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడికి మట్టి ప్రమిదలో దీపం పెట్టండి. విశేషమైన ఫలితాలను పొందుతారు. రైతులకు చెప్పదగిన సూచన హనుమంతుడికి ఆ మీరు వడమాలను సమర్పించినట్టయితే కనుక చాలా మంచి అవకాశం. దానితో పాటు రైతులకి చెప్పే సూచన గోమాతకు గ్రాసాన్ని తినిపించండి.
మంచి అవకాశం రైతులకి కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించండి. శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యవసాయదారులకు పంటకు సంబంధించిన పెట్టుబడులు అర్థవంతమవుతాయి, లాభాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు రైతుల పండగ కాబట్టి, పశువుల పండగ కాబట్టి ప్రత్యేకించి రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే, భూమాత పూజ చేసుకోండి, పశువులకు పూజ చేసుకోండి, వాటిని సర్వాంగ సుందరంగా అలంకరించండి, వాటికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టండి. దానితో పాటుగా భూమాతకు కనుక ప్రత్యేకమైన పూజ చేసుకుంటూ గోమాతని అంటే ఆవుకి మీ పొలంలో తిప్పించుకుని గ్రాసాన్ని కనుక పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు గోమాత, భూమాత, ఆ పశువుల యొక్క ఆశీస్సులు ఈరోజు రైతులు పొందుతారు. ప్రత్యేకంగా రైతులు ఈ పని తప్పనిసరిగా చేయండి. ఇది మీ యొక్క పండగ. అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే మీ యొక్క నాయకత్వానికి గుర్తింపు పొందే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వాళ్లకు కొత్త కొత్త అవకాశాలతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి క్లయింట్లతో సంప్రదింపులు జరిపే రంగం అంటే కస్టమర్ కేర్ సంబంధించిన వాళ్ళకి చాలా చక్కని అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే లంగ్స్కి సంబంధించినటువంటి రోగాలు రావడం కానీ, డిస్టర్బెన్సెస్ రావడం కానీ, చిన్న చిన్న సమస్యలు తలెత్తడం కానీ కనపడుతోంది. లంగ్స్కి, శ్వాసకి సంబంధించిన జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా ఈరోజు తీసుకోవాలి. వ్యాపారస్తులకు నూతన వినియోగదారులు లాభాలు తెచ్చిపెడతారు. మీ యొక్క లాభాలను వారు పెంచే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ కూడా ఈ రోజు చక్కగా చేసుకోండి. వాణిజ్యం సంబంధించిన వాళ్ళు రుణాలు తీసుకునే ముందు ఆలోచన చెయ్యండి, ప్రమాదాల్లోకి వెళ్లకుండా. వాణిజ్య రంగం వారికి ప్రత్యేక హెచ్చరిక. రుణాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించండి. పరిహారం చెప్పదగినది ఏంటంటే, శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడంతో పాటు దుర్గా అమ్మవారి ఆలయ దర్శన తప్పనిసరిగా చెయ్యండి. ఆలయ దర్శన అంతే, పూజలు అవన్నీ మీ ఇష్టము, కానీ అమ్మవారి ఆలయ దర్శనం మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. ప్రతి ఒక్కరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సృజనాత్మక రంగాలలో ఉండే వాళ్ళు అంటే క్రియేటివిటీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఐటీ రంగము మరియు మేనేజ్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. మతపరమైన వేడుకలు ఇంట్లో జరుగుతాయి. వ్యవసాయదారులకు పంటలకు మాత్రము మంచి డిమాండ్ ఉంటుంది. మీరు ఆ ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి రైతులకు కనుమ పండుగ శుభాకాంక్షలతో పాటు ప్రతి ఒక్క రైతుకి చెప్పదగిన సూచన, ఈరోజు భూమి పూజతో పాటు గోమాత పూజ కూడా చేసుకుని గోమాతకు గ్రాసం కనుక తినిపించి పశుపక్షాదులను గౌరవించి వాటికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి వాటి యొక్క ఆశీస్సులు కూడా ప్రతి ఒక్క రైతు పొందాలని కోరుకుంటున్నాను. అయితే తదుపరి రాజకీయ నాయకులకు చెప్పేది ఏంటంటే, మీ యొక్క మద్దతుదారుల సంఖ్య పెరుగుతుంది. ప్రజల్లో మీకు మంచి గౌరవ ప్రఖ్యాతలు వస్తాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలతో పాటు మీ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన టెక్నాలజీ మీద మీరు శ్రద్ధ పెట్టి దాన్ని కనుక నేర్చుకున్నట్టయితే మంచి మంచి అవకాశాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా మీకు కనపడుతోంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్యాలు, చికిత్స, శస్త్రచికిత్స లాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. ఆపరేషన్స్ జరిగే అవకాశము, తీవ్రమైన చికిత్స తీసుకునే అవకాశము కనపడుతోంది. అది ఏమిటి అనేది మీరు చూసుకుని దాని తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. వ్యాపార పరంగా చూసినట్టయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో మీకు వ్యాపార లావాదేవీలు చాలా చక్కగా జరుగుతాయి. ఇది చాలా శుభప్రదమైన రోజు అనమాట. వాణిజ్య పరంగా చూసినట్టయితే పెట్టుబడులు పెడితే కనుక లాభసాటిగా వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఈ రోజు చాలా దిగ్విజయమైన రోజు అనమాట.
మీకు చెప్పదగిన పరిహారము బుధవారం నాడు గణపతిని పూజించండి, గణపతి ఆలయాలను సందర్శన చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. దానితో పాటు ప్రతి ఒక్కరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు రీసెర్చ్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయము. ఉద్యోగస్తులకు స్వీయ కృషితో అంటే సెల్ఫ్ డిసిప్లిన్తో ఎదిగే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ పరంగా కుటుంబం యొక్క మద్దతు మీకు గోచరిస్తోంది. వారు మీకు మద్దతునిస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటోంది. అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుంటారు. దానితో పాటుగా కుటుంబంలో శుభకార్యాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యవసాయదారులు జాగ్రత్తగా పనిచేస్తేనే తప్ప పంటలకి మంచి ధర వచ్చే అవకాశం లేదు. ఆ జాగ్రత్తలు పాటించండి. ప్రతి ఒక్క రైతుకు ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా భూమి పూజ, గోమాత పూజ, మీ యొక్క పశువుల యొక్క పూజ తప్పనిసరిగా చేసి వాటికి ఇష్టమైన గ్రాసాన్ని కనుక తినిపించినట్టయితే భూమాత యొక్క, గోమాత యొక్క, పశువుల యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. ప్రతి ఒక్క రైతుకి కనుమ పండుగ శుభాకాంక్షలు. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ మాటలు ప్రజల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రజలలోనూ అధిష్టానంలోనూ కూడా మీకు ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఉండబోతున్నాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి డేటా ఎనలిటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దాన్ని తగ్గించుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారము మంచి రైజింగ్లో ఉంటుంది. కాబట్టి కొత్త వ్యాపారాలు, కొత్త భాగస్వామ్యాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు జాగ్రత్తలు పాటించి ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్య పరంగా చూసినట్టయితే పెద్దగా ఏమీ కనపట్టలేదు. మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కానీ ఒకంత జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడిని సాయంత్రం పూట చంద్ర దర్శనం చేసుకుంటూ చెప్పులు లేకుండా చంద్రుడికి అంటే మీ టెర్రస్ మీద కావచ్చు లేదా నేల మీద కావచ్చు ఓం సం చంద్రాయ నమః లేదా సోమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చంద్రుణ్ణి చూస్తూ జపించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలతో పాటు స్వామివారికి పాలను నైవేద్యంగా పెట్టండి. అంటే ఓపెన్ ఏరియాలో స్వామివారికి చంద్రుడు చూస్తున్నట్టుగా పాలను నైవేద్యంగా పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. ప్రతి ఒక్కరికి కనుమ పండుగ శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.